ఇవాళ విటిలిగో అంటే బొల్లి మచ్చల గురించి కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. So I'm Dr. Pratyusha. I'm a consultant dermatologist practicing in Prakriti Skin Clinic. బొల్లి మచ్చలు అంటే వీటిలో మీరు చాలా మందికి చూసే ఉంటారు. అంటే లైక్ బాడీ మీద తెల్ల మచ్చల్లా ఉంటాయి. వాటి గురించి కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. మిత్ నెంబర్ 1, వీటిలో కంటాజియస్ అని చెప్పి వాళ్ళని ఎస్పెషల్లీ స్కూల్లో బుల్లీ చేయడం లేదా వాళ్ళని దూరంగా ఉంచడం అలా చేస్తుంటారు. నెవర్. వీటిలో అసలు ఎప్పుడు కూడా ముట్టుకుంటేనో వాళ్ళతో ఉంటేనో కూడా అస్సలు అంటదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి మనమే ఇంకా కొంచెం మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి సో దట్ దిల్ బి మోర్ హ్యాపియర్. నెక్స్ట్ మిత్ నెంబర్ 2, ఏదో తింటే వీటిగా వచ్చేసింది లేదా వాళ్ళకి ఏదో దెయ్యం పట్టింది అలా కూడా అనుకునే జనాలు ఇంకా ఈ రోజుల్లో కూడా ఉన్నారు. సో విట్లిగో అన్నది బేసికల్లీ ఇట్స్ లైక్ అన్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అనమాట. అంటే మన బాడీలో ఉండే మన సెల్స్ని మెల్నోసైట్స్కి అటాక్ చేస్తుంది. సో అది ఎందుకు జరుగుతుందంటే కొన్ని రకాలైన జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆటోఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాలు ఉంటాయి. దానివల్ల జరుగుతుంది తప్ప అంతేగాని ఇది తినేసాము అందుకే విట్లిగో వచ్చేసింది అలా మాత్రం అస్సలు జరగదు. నెక్స్ట్ మిత్ నెంబర్ 3, విట్లిగోకి చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చేసినాయండి ఇప్పుడు, ఇంక్లూడింగ్ సర్జరీస్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి అంటే డిపెండింగ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ లైక్ వాళ్ళ ఏజ్ని బట్టి, ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎన్ని ప్యాచెస్ ఉన్నాయి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. కానీ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్వేస్ క్యూరబుల్. ఎస్పెషల్లీ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఇంకా క్యూరబుల్. ఒకవేళ కొన్నాళ్ళు అయిపోతే వాళ్ళు సర్జరీకి ఐడియల్ క్యాండిడేట్స్. సో ట్రీట్మెంట్లో ఏంటంటే మనకు మెయిన్ కొన్ని ఫ్యూ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. లైక్ ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంది, అంటే బాడీలో ఎన్ని ప్యాచ్లు ఉన్నాయి, ఏజ్ ఆఫ్ ద పేషెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ మారుతుంది. ఇమీడియట్గా ఈ మధ్య వచ్చింది బాడీ మీద స్ప్రెడ్ అవుతుంది అనుకుంటే కొన్ని రకాలైన టాబ్లెట్స్ పెట్టి ఇమ్యునోసప్రెసర్స్ అంటాం, వాటిని పెట్టి కొంచెం స్ప్రెడ్ని ఆపుతాం ఫస్ట్. దాంతోపాటు యాజ్ అన్ యాడ్ ఆన్ ఫోటోథెరపీలో మళ్ళీ రకాలు ఉంటాయి. NB-UV ఫోటోథెరపీ అంటాం లేదా ఎగ్జామర్ లేజర్, డిపెండింగ్ ఆన్ ఎన్ని ప్యాచెస్ ఉన్నాయో దాన్ని బట్టి అవి వేసుకుంటాం. ఇంకా కొంతమందికి స్ప్రెడ్ ఏమి ఉండదు కానీ అలాగే స్టేబుల్గా ఉంటాయి అండ్ ఈ మధ్య వచ్చినవి అనమాట. అలాంటి వాళ్ళకి కూడా ఫోటోథెరపీ అన్నది చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో ఫోటోథెరపీ అంటే ఏంటి? ఫోటోథెరపీ 311 నానోమీటర్స్ అంటాం, NB-UVB అనమాట. అదే ఎగ్జామర్ అంటే 308, అది కూడా కొంచెం NB-UVB లాంటిదే. అది వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఇట్స్ బేసికల్లీ వెరీ సేఫ్ ప్రొసీజర్. అది చేయించుకునే ముందు ఏమైనా టెస్టులు కానీ అలా కూడా ఏం అవసరం లేదు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వేసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వేస్తాము. అండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. దాని తర్వాత ఏమైనా ప్రాబ్లం కానీ, రెడ్నెస్ కానీ, ర్యాషెస్ కానీ రావడం కూడా ఆల్మోస్ట్ ఉండవు. సో ఈ మధ్య వీటిలో కాకుండా చాలా నాళ్ళ నుంచి ఉంది, కొన్ని ప్యాచెసే ఉన్నాయి, అలాంటి వాళ్ళకి మనం ఏం ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. సో ఇప్పుడు డర్మటాలజీ చాలా ఎక్కువ డెవలప్ అయిపోయింది, వాళ్ళకి సర్జరీస్ చేసుకోవచ్చు. సో సర్జికల్ ట్రీట్మెంట్ మన దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయి? సో బేసికల్లీ సర్జరీకి తీసుకోవాలంటే డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ ప్యాచెస్ అండ్ ఏరియా సర్జరీ అనేది డిసైడ్ అవుతుంది. సో ఏమేమి సర్జరీస్ చేస్తాం? ఒకటి స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్టింగ్ అంటాం, అలాగే అల్ట్రా థిన్ స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్టింగ్. అంటే ఏంటంటే చాలా పల్చగా థై నుంచి కానీ ఒక చిన్న పొరలాగా ఒక స్కిన్ తీసి దాన్ని తీసి విట్లిగో మీద అంటే బొల్లి మచ్చల మీద అంటే ప్రొసీజర్ ఉంటుంది, అది అయిన తర్వాత వేస్తాం. అలాగే పంచ్ గ్రాఫ్టింగ్ అంటాం, చిన్న చిన్న పంచెస్ తీసుకుని ఈ బొల్లి మచ్చల మీద స్కిన్ తీసేసి అక్కడ నార్మల్ స్కిన్ని ప్లేస్ చేస్తాం. అది కాకుండా బ్లిస్టర్ గ్రాఫ్టింగ్, ఎస్పెషల్లీ ఇక్కడ పెదాల మీద, లిప్స్ మీద విట్లిగో ఉంటాయి కదా, వాళ్ళకి బ్లిస్టర్ లేపుతాం. ఆ బ్లిస్టర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా పల్చగా ఉంటుంది స్కిన్. ఆ తీసిన చోట కూడా మీకు ఏం పెద్దగా ఏదో చేసినట్టు కూడా తెలియదు. అది తీసి వేస్తాము, కొన్నాళ్ళకి హీల్ అయిపోయి దాని తర్వాత పిగ్మెంట్ అన్నది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే మెల్నోసైట్ గ్రాఫ్టింగ్ అంటాం. ఏంటంటే అసలు ఇది పొరలా తీసి వేయడం కాదు, దాంట్లో నుంచి ఓన్లీ మెల్నోసైట్స్ని ఐసోలేట్ చేసి దాన్ని పేస్ట్లో చేసి ఆ తర్వాత బొల్లి మచ్చని ప్రిపేర్ చేసి దాని మీద వేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ మాత్రం ఏరియా తీసుకుంటే దాదాపు 3 to 5 times వరకు మన బొల్లి మచ్చ ఏరియాని కవర్ చేసుకోవచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ కలర్ మ్యాచ్ చాలా బాగుస్తుంది. అక్కడ ఏదో జరిగినట్టు అసలు తెలియని కూడా తెలియదు. ఎస్పెషల్లీ ఇవి ఏంటంటే సెగ్మెంటల్ విట్లిగోస్ అంటాం, ఒకే ఏరియాలో ఎక్కువ బొల్లి మచ్చ ఉంటుంది, అలాంటి వాళ్ళకి చాలా చాలా బాగా పనిచేస్తుంది. అది కాకుండా FUE అంటాం, అంటే ఇప్పుడు ముస్టాచ్ ఏరియా, బియర్డ్ ఏరియాలో జుట్టున్న చోట్ల ప్యాచెస్ ఉంటాయి కనుక ఈ హెయిర్ దగ్గర నుంచి కొన్ని ఫాలికల్స్ తీసి వేస్తాం. అక్కడ నుండి ఒక పిగ్మెంట్ ఉంటుంది, ఆ పిగ్మెంట్ అలా స్ప్రెడ్ అవుతూ తర్వాత హీల్ అవుతుంది. సో మీరు సర్జరీ అనగానే ఏదో సర్జరీ అనుకుని ఏమీ భయపడాల్సిన అవసరం అస్సలు ఏమీ లేదు. అవన్నీ చాలా చిన్న ప్రొసీజర్స్. ఓన్లీ పోస్ట్ ప్రికాషన్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అంతే. ఇఫ్ విట్లిగో ఈజ్ స్టీలింగ్ యువర్ కాన్ఫిడెన్స్, డోంట్ వరీ, యు ఆర్ నాట్ అలోన్ అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. మోడర్న్ డర్మటాలజీ చాలా డెవలప్ అయిపోయింది, డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ అవుట్. ఇలా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో క్లోజ్ గ్రూప్లో ఎవరైనా ఇలా సఫర్ అవుతుంటే కన్సల్ట్ us టుడే.